నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఉన్నది రైతు సంక్షేమ ప్రభుత్వం. పొగాకు బోర్డు సభ్యుల సమావేశంలో ఉద్ఘాటించిన ప్రతిపాటి. బయటపడుతున్న విడుదల రజని అవినీతి భాగోతం. పోలీస్ స్టేషన్లకు పరుగులు పెడుతున్న బాధితులు. జగనన్న కాలనీల పేరిట రాష్ట్రంలో భారీ కుంభకోణం. మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రతిపాటి. ఘనంగా డాక్టర్ కొల్లా రామారావు సంస్మరణ సభ. ప్రతిపాటితో పాటు నివాళులర్పించిన పలువురు డాక్టర్లు. తామెంతో కాలంగా చెప్తున్నట్లు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీల పేరిట భారీ కుంభకోణం జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మొన్న తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేట, నిన్న మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పులివెందుల్లో వెలుగు చూసిన అక్రమాలు, అవినీతి కొండలో చిన్న భాగం మాత్రమేనని నిప్పులు చెరిగారు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ పేదల ఇళ్ల పేరిటే వేల కోట్లు మేసిన ఘరానా దొంగ జగన్ అని ధ్వజమెత్తారు. వారి 5 ఏళ్ల హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు పేరు చెప్పి జగన్ 11,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, అందులో సింహభాగం వైకాపా నేతల చేతుల్లోకే వెళ్లాయన్నారు ప్రతిపాటి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో వెలుగు చూస్తున్న అక్రమాలపై శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారాయన. తమ నియోజకవర్గంలో పసిమారని చిన్న గ్రామంలోనే జగనన్న కాలనీల పేట సేకరించిన భూముల్లో కొట్టేసిన కమిషన్ 1.16 కోట్లను రైతుల ఫిర్యాదుతో అవినీతి మంత్రి తిరిగి చెల్లించారని, గూదేవారిపాలెంలో అలానే కోటికి పైగా వసూలు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో వైకాపా నేతలు, అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారన్నారు ప్రతిపాటి. అవన్నీ తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగాయని, కింది నుంచి పై వరకు తిలాపాపం తలా పిడికడన్నట్టు పంచుకుని పేదల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారాయన. ఏ ఊరిలో ఎక్కడ జగనన్న కాలనీలు ఇవ్వాలో ముందు నిర్ణయించుకుని ఆ విషయం స్థానిక రైతులకు చెప్పకుండా కారు చౌకగా బినామీల పేరిట భూములు కొనేసి తిరిగి అవే భూములు ప్రభుత్వానికి మార్కెట్ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్న ప్రబుద్ధులు వైకాపా దొంగలని తలంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదో ఇన్సైడర్ ట్రేడింగ్ స్థాయిలో చేశారని, వాటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు చేయించాలని కూడా ముఖ్యమంత్రిని కోరతామన్నారు. ప్రస్తుతం తమ ఎమ్మెల్సీ ఫిర్యాదుతో ముఖ్యమంత్రి చంద్రబాబు పులివెందుల్లో విచారణకు ఆదేశించారని, అదే రీతిలో రాష్ట్రం మొత్తం జగనన్న కాలనీల పేరిట దోచుకున్న వారి లెక్కలు తేల్చాలన్నారు. జగన్ ప్రభుత్వం జగనన్న లేఅవుట్ల కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రతి ఎకరానికి 30 నుంచి 60 లక్షల వరకు వాళ్లు జేబుల్లో వేసుకున్నట్టు అనుమానాలున్నాయి. అవేగాక కాలనీల పేరు చెప్పి తమ సొంత స్థలాలు, పొలాలు పక్క నుంచి రోడ్లు వేయించుకుని మరో రూపంలోనూ లబ్ధి పొందారని, ఆ పాపాలని కడిగాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ 18వ వార్డు నందు ఆదివారం జరిగిన చిలకలూరిపేట పట్టణ తమిళియన్ల అధ్యక్షుడు మంజునాథ్ కోడలి సీమంతం వేడుకకు హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు డాక్టర్ కొల్లా రామారావు ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పట్టణంలో నన్నపరేణి కళ్యాణ మండపం నందు జరిగిన ఆయన సంస్మరణ సభ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు డాక్టర్ కొల్లా రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ, ఒక మంచి డాక్టర్, పేదల డాక్టర్ గా పేరొందిన మంచి మనిషి హఠాన్ మరణం చెందడం నిజంగా నమ్మశక్యంగా లేదన్నారు. ప్రజల హృదయాల్లో మంచి ముద్ర వేసుకున్న డాక్టర్ కొల్లా రామారావు తనకు మంచి ఆత్మీయులని గుర్తు చేసుకున్నారు. అలాగే డాక్టర్ గా వైద్యం చేస్తూనే తెలుగుదేశం పార్టీ నేతగా ముద్ర వేసుకున్న మంచి నేత కొల్లా రామారావు అని ప్రతిపాటి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ ప్రేమించేటువంటి వాడు తప్ప ద్వేషించేవాడు లేనటువంటి డాక్టర్. ఎందుకంటే నాకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అనేక సార్లు మాట్లాడటం కూడా జరిగింది. ఆ విధంగా ఒక మంచి డాక్టర్గా చిలకలూరిపేటలో ఒక మంచి పేరు, ప్రతిష్ట కలిగి వారు హఠాన్ మరణం చెందారంటే నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే నాతో అంత ముందు కూడా కొద్ది రోజుల క్రితం కూడా బాగా మాట్లాడారు. అంటే రమ్మన్నారు, 10 రోజుల తర్వాత కూర్చుందామని కూడా చెప్పారు. అటువంటి
విషయం డాక్టర్ కోదారామారావు గారు. ఆ విధంగా వారు మరణించడం మాకు వ్యక్తిగతంగా కానీ తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేటలో డాక్టర్స్లో ఒకరైనటువంటి కోదారామారావు గారు. ఆ విధంగా వేదిక మీద ఉన్నటువంటి వారి ఆత్మీయులు, ముందున్నటువంటి వారి శ్రేయోభిలాషులు ఈరోజు ఈ సభ జరుపుకోవడం బాధాకరమైనప్పటికీ వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న ఒక మంచి డాక్టర్. కర్నూలు మరి పీజీ చేసి, కర్నూలులో ఎంబీబీఎస్, గుంటూరులో పీజీ, అది కూడా సెకండ్ వచ్చారని కూడా యూనివర్సిటీలో మా సతీష్ గారు డ్రాఫ్ట్ ఇచ్చారు. ఆ విధంగా 79లోనే ప్రాక్టీస్ బిగిన్ చేయటం, 82లో హాస్పిటల్ ఏర్పాటు చేయటం, 92లో మంచి గ్యాస్ట్రో కానీ అల్ట్రాసౌండ్ కూడా చిలకలూరిపేటకి పరిచయం చేయటం, ఒక మంచి హాస్పిటల్గా మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి అంతటోనే కాకుండా ఒక కల్పన కెమికల్స్ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఒక మంచి డాక్టర్ మన కోదారామారావు గారు. పేదలకు సహాయం చేయడంలో కానీ ఎంత ఇస్తే కొంత తీసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన డాక్టర్ గారు. ఆ విధంగా మన సతీష్ గారు కూడా వారి కుమారుడు గ్యాస్ట్రోలో గ్యాస్ట్రోనే కదా లాప్రోస్కోపీ. ఆ విధంగా సతీష్ గారు కూడా రామారావు గారి యొక్క ఆలోచనలు కానీ మరి వారి బాటలో ముందుకెళ్తా ఉన్నారు. నారాయణ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ వైపు ఓకే ఇద్దరు రెడీ సార్ ఒకసారి ఓకే సార్. చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు మండలాన్ని చరణ్ తేజ, సమన్వయకర్త తోట రాజా రమేష్లను ఆంధ్రప్రదేశ్ కాపు గవర్నమెంట్ వెల్ఫేర్ టీచర్స్ వారు ఘనంగా సత్కరించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపుకి జనసేన నాయకులు ఎంతగానో కృషి చేసినందుకు గాను వీరు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకుల్ని సత్కరిస్తున్నారు. అందులో భాగంగా చిలకలూరిపేటలో మండలంలోని చరణ్ తేజ, తోట రాజా రమేష్ ను సాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాట్వ ఉపాధ్యక్షులు చెన్నకేశవులు రమేష్ బాబు, పల్నాడు జిల్లా నాయకులు ఇమ్మడి జానకీధర్, చెన్నకేశవులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాములు పాల్గొన్నారు. అభినందనలు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు ఉన్నాయి, మన కోటాలు మనం మీరు తెచ్చుకోవాలి. ఈ నామినేటెడ్ ఏమైనా కానీ అన్నట్లు అంటే మమ్మల్ని గెలిచాడు. టీచర్స్ వెళ్తారు అసోసియేషన్. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు గత 3 ఏళ్లుగా పదోన్నతులు లేవని, నూతన ప్రభుత్వం మున్సిపల్ ఉపాధ్యాయులకు సంఘం గత 77 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు పొందుతున్న అన్ని సౌకర్యాలు తమ పోరాటాల ఫలితంగా సాధించినవే అన్నారు. అలాగే మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వీలంత త్వరగా చెల్లించాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో బోధనేతర పనులు తొలగించి యాప్ల భారం తగ్గించాలని కోరారు. టాయిలెట్ ఫోటోలు, మధ్యాహ్న భోజనం ఫోటోలు తీసే విధానం రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, ఎస్టీయూ పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, ఎస్టీయూ నాయకులు ఎనకొల్లు అంకమ్మరావు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 18వ వార్డుకు చెందిన ఎంపీటీ సుబానీ మేస్త్రి అనారోగ్య నిమిత్తం వారి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సుబానీ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన పరామర్శించారు. అలాగే పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ప్రతిపాటి వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీ గ్రౌండ్స్ లో ఆదివారం మార్నింగ్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో డాక్టర్ కొళ్ల రామారావు ఆత్మీయ సభ జరిగింది. కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ గ్రూప్ సభ్యులు పాల్గొని డాక్టర్ కొళ్ల రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.
చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని పురుషోత్తమపట్నంలో ఉన్న మంచినీరు ప్రవహించే ప్రథమ పైప్ లైన్ కు లీగల్ ఏర్పడటంతో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు నేతృత్వంలో మున్సిపల్ సిబ్బంది పైప్ లైన్ కు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురపాలక పరిధిలో ఎక్కడైనా త్రాగునీరు పైప్ లైన్స్ కి లీకులు ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ తోట వెంకటరమణ, ఏఈ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గా పి అరుణ్ బాబు బాధ్యతలు స్వీకరించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న అరుణ్ బాబు పల్నాడు కలెక్టర్ గా వచ్చారు. అరుణ్ బాబు గతంలో నరసరావుపేట గుర్జాల ఆర్డీఓగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ బదిలీ అయ్యారు. ఆయన పోస్టింగ్ పై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. రాష్ట్రంలో నడుస్తున్నది రైతు సంక్షేమ ప్రభుత్వమని జూన్ 4 తర్వాత నుంచి అన్నదాతల మార్పు కళ్లారా చూస్తారన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. వైకాపా 5 ఏళ్ల పాలనలో సాగు భారమై అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన వారందరినీ గట్టెక్కించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రైతులపై రుణభారం తప్పించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కావలసిన అన్ని చర్యలు ఈ 5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఆదివారం చిలకలూరిపేట రోటరీ క్లబ్ లో పొగాకు బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. స్థానిక శాసనసభ్యులుగా ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన చిలకలూరిపేట 16వ వార్డు పార్టీ అధ్యక్షుడు బోర్డు సభ్యుడు అంబటి ప్రభుదాస్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి పొగాకు రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై పొగాకు బోర్డు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ తరఫున అంబటి ప్రభుదాస్ గారు అకాలమరణం తోటి వారికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి దానికి ఈరోజు మన సుబ్బారావు గారు చొరవ తీసుకొని సుబ్బారావు గారి చొరవతో అలీం గారు సుబ్బారావు గారు 2 లక్షలు, అలీం గారు 2 లక్షలు, అసోసియేషన్ తరఫున 1,00,000
ఇంత పెద్ద సహాయం చేయడం ఇటీవల కాలంలో ఒక కుటుంబానికి ఇది మండలేని సుబ్బారావుతో ఇది జరిగిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. పట్టణంలోని పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు పసుమర్తి గ్రామ శివార్లో ఉన్న తనకు చెందిన 1 ఎకరం పొలాన్ని మాజీ మంత్రి రజని ఆమె భర్త కుమారస్వామి ఆమె మరిది గోపి తన అనుచరులతో తన పొలం కబ్జా చేశారని తన పొలం తనకిప్పించాలని చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు వెంకటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రి 1987వ సంవత్సరంలో పసుమర్తి గ్రామ శివార్లో 1 ఎకరం పొలం కొన్నారని అప్పటి నుంచి ఆ పొలం తమ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు. పొలం అప్పటి నుంచి నేటి వరకు యూనియన్ బ్యాంక్ లో తనఖాలో ఉందని వివరించారు. అయితే మాజీ మంత్రి విడుదల రజని మధ్యనగర్ లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని ఆ కంపెనీ ముందు ఎన్రోల్మెంట్ లో 34 కుటుంబాలున్నాయని వారు ఖాళీ చేయకపోవడంతో తన పొలంలో ఒక్కొక్కరికి సెంటు 25 చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిందన్నారు. దీని తాలూకా తనకు ఎటువంటి డబ్బు చెల్లించలేదని తెలిపారు. అంతేకాక ఈ విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించినట్టుగా తెలిపారు. తన పట్టదారు పాస్ పుస్తకాలు రద్దు చేయకుండా తాను హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నానన్నారు. అయితే తమ గ్రామంలో రైతుల వద్ద లంచంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడంతో తాను కూడా స్థానిక ఎమ్మెల్యే పుల్లారావు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కలవగా వారు రూరల్ సీఐని కలవమని చెప్పడంతో నేను ఫిర్యాదు చేశానని అన్నారు. శ్రీరామ్ వెంకటేశ్వరరావు, మాది పసుమరు గ్రామం. మాకు 1987 నుంచి పసుమరు శివారు ఏరియాలో 1 ఎకరా స్థలము మా జాయింట్ ఫ్యామిలీలో మా నాన్నగారు కొన్నది ఉన్నది. అది ఆ రోజు నుంచి 1985 నుంచి ఈ రోజు వరకు బ్యాంకు వారి తాకట్టులో ఉన్నది. అయితే ఒక 2 సంవత్సరాల 2022 ఆ ప్రాంతంలో అప్పట్లో మంత్రి గారు అయిన రజనీ గారు, వారి మరిది గారు అయిన గోపీనాథ్ గారు, వారి తాలూకు అనుచరులైన షేక్ జానీ పసుమర్రు, అది కరీముల్లా డాక్టర్ గారు అబ్బాయి, బాజీ మధ్యనగర్ వెల్డరు, తర్వాత మాలిక్ షాదీఖానా, ఈ నలుగురు వచ్చి వీళ్ళ సహాయంతో ఇతర అసాంఘిక శక్తులతోటి మా స్థలంలోకి ప్రవేశించి వేరే వివాదం చేస్తున్న తేళ్ల వెంకయ్య గారు అనే వారి చేత హద్దులు మార్పించి ఒక 34 మంది ముస్లిం కుటుంబాల వారికి వారు కొనుక్కున్న స్థలం ఎదురుగా ఎంక్రోచ్మెంట్లో ఉన్నారని ఒక్కొక్కరికి ఎకరా 1.5 ఎకరం బాతికి సెంటు బాతికి చొప్పున వారందరికీ తప్పు రిజిస్ట్రేషన్లు చేసి ఏమి డబ్బులు ఇవ్వకుండా మాకు వారికి ఎవరికి ఏమి ప్రతిఫలం చెల్లించకుండా చేశారు. అది ఆ దరిమిల వారు మమ్మల్ని చాలా మానసికంగా ఆర్థికంగా విపరీతంగా ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని చాలా హింసించారు. వాళ్ళ చేత ఆ 34 మంది నుంచి మా ఇంటి మీదకి పంపించి దొమ్మి చేయించారు. వీటన్నిటికీ కారణం ఆ రోజుల్లో మేము పోలీసు వారి దగ్గరికి వస్తే వారు కనీసం స్పందించడం వలన ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఏం జరగలేదు. అందుకని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఊర్లో ఉన్న పొలాలు తీసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడం జరిగింది, 1,20,00,000 రూపాయలు. అందుకని మా స్థలం కూడా ఇలా కబ్జా చేయించే ప్రయత్నం చేయటం వలన తర్వాత ఆ రోజుల్లో ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మాకు 15 రోజుల్లో 6 నోటీసులు ఇప్పించారు మా పాస్బుక్ క్యాన్సిల్ చేయమని. ఆ పాస్బుక్లు కూడా ఈ రోజు వరకు బ్యాంకులో ఉన్నాయి. దాని దరిమిలా మేము హైకోర్టుకి వెళ్ళి ఎంఆర్ఓ గారి మీద, కలెక్టర్ గారి మీద, వాళ్ళందరి మీద పాస్బుక్లు క్యాన్సిల్ చేయకుండా ఉండటం కోసం స్టే ఆర్డర్ తీసుకొచ్చాము. దానికి కూడా చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వీటన్నిటి దృష్ట్యా మేము ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారిని, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారిని సంప్రదించగా ఆ కంప్లైంట్ వారికి ఇస్తే వారు సహృదయంతో చిలకలూరుపేట రూరల్ సిఐ గారికి తీసుకెళ్ళి ఇవ్వండి, వారికి ఇవ్వడానికి వచ్చాము, వారికి ఇస్తే వారు సహృదయంతో చూసి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. ఇది మా యొక్క
పట్టణంలోని వెంకటరత్నం కళ్యాణ మండపంలో ఆదివారం దివంగత వైద్యులు డాక్టర్ కొల్లా రామారావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు మాట్లాడుతూ డాక్టర్ కొల్లా చేసిన వైద్య సేవలు, వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. కొంతమంది చాలా రెగ్యులర్గా మాకు ఏంటంటే చుండ్లూరుపేటలో ప్రాక్టీస్లో పోటీలు లేవు, ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకునేవారు. కొన్ని గ్రూపులుగా సర్జరీ చేయాలనుకోండి, జేఎన్ గారు, పెద్దబ్బాయి గారు అట్లా వెళ్ళేవారు. లేకపోతే రామారావు గారు, పెద్దబ్బాయి గారు, శివరామ గారు వెళ్ళేవారు. అట్లానే నంది రామారావు గారు, మాకు శ్రీరామూర్తి గారు, నారాయణ గారు, మిస్సెస్ ఇట్లా కొన్ని గ్రూప్స్గా సమిష్టిగా రోగులకి మంచి జరగాలనేటువంటి పెద్ద చదువు చేసుకునేటువంటిది కాంపిటీషన్ లేకుండా చుండ్లూరుపేటలో ఉండేది. అది క్రీడలు అదేవిధంగా ఇక్కడ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా వైద్యపరంగా రోగులు అనేది చాలా ఉంది. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది అందరికీ సాధారణంగా నచ్చింది. అంత త్వరగా ఆయన మనం కోల్పోతామని ఎప్పుడు ఏ రోజు కూడా అనుకోలేదు. సడన్గా కొన్ని జరగడం వల్ల ఆయన ఆ విధంగా వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో మండల స్థాయి సాధారణ సమావేశం జరిగింది. ఎంపీపీ మేరీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలు సమస్యలు చర్చించారు. ఎంపీడీఓ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అధ్యక్షుల వారు శ్రీమతి పద్మవతి రాణి గారిని కోరుతున్నామండి. అలానే ఈరోజు వచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులందరూ సమీక్షా సమావేశం ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి వచ్చేసినటువంటి ఎంపీటీసీ సభ్యులు గ్రామంలో అభివృద్ధి వాళ్ళకు సంబంధించి ఏదైనా విషయాలు ఏదంటే తెలియజేయవచ్చు. అలానే మండల స్థాయి అధికారులు ఏదైనా సూచనలైనా తెలియజేయవచ్చు. ఇచ్చేసినటువంటి పెద్దలు మీకు ఏదైనా అవసరాలు, గ్రామీణ ప్రాంతంలో అవసరాలు ఏమైనా ఉన్నాయని మా నోటీస్ ఇస్తే జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులు చర్చించుకొని మరి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంగా, అలాగే సంక్షేమ లక్ష్యంగా మరి నాదెండ్ల మండల ప్రజా పరిషత్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పట్టణంలోని బొందిలిపాలెం బ్రహ్మంగారి గుడి వద్ద వాసవి క్లబ్ దాని అనుబంధ క్లబ్బుల ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ సేవా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న బ్రహ్మంగారి గుడికి 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ జీర్ణోద్ధరణ చేస్తున్న పూర్వకాలం నాటి బ్రహ్మంగారి గుడికి ఆర్థిక సాయం కావాలని ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ కొలిశెట్టి సుబ్బసుబ్రహ్మణ్యం, తవ్వనాగ మల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చిలకలూరుపేట ప్లాటినం క్లబ్ మూటుకూరు కోటేశ్వరరావు గారి ప్రెసిడెంట్ వారు దాని సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేటలోని ఓగర్ రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి 100 సంవత్సరాల చరిత్ర గుడి తిరిగి మళ్ళీ జీర్ణోద్ధరణ చేస్తూ ఈ గుడి నిర్మాణంలో ఉన్నది. అటువంటి ఈ గుడికి వాసవి క్లబ్ కోటేశ్వరరావు గారు 1000 లీటర్ల వాటర్ ట్యాంకు ఈ గుడికి బహుకరించారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఈ గుడికి విరాళించారు. అట్లానే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడిని పూర్తి చేసేటట్టుకు మొదటి నుంచి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కొంత ఆర్థిక సహాయ సహకారాలు కావాల్సి ఉన్నందున ఈ గుడి నిర్మాణం కొంచెం మధ్యలో ఆగింది. కావున దయించి చిలకలూరుపేటలో ఉన్నటువంటి భక్తులు అందరూ ఈ దాతలు మీ వంతు సహకరించి ఈ గుడిని పూర్తిగా నిర్మించి మరలా బ్రహ్మంగారిని ఇక్కడ స్థాపించడానికి ప్రయత్నం చేయడానికి మీరందరూ సహకరించవలసిగా కోరుకుంటున్నాను. ముదిరాజు సంఘం అధ్యక్షులు కొండపైన పేద కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆదివారం వారి కుటుంబ సభ్యులు చీరల రోడ్లోని బాపూజీ వృద్ధులాశ్రమంలో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఆరాధ్యుల రామకృష్ణ మాట్లాడుతూ పెద్ద కోటేశ్వరరావు వ్యక్తిత్వం వివరించారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు విశ్వనాథ్ తదితరులున్నారు. పూర్ణచంద్రయ్య మామ పూర్ణచంద్ర వాళ్ళ మామ మన సెంటర్లో ఉన్నప్పుడు ఆ మాత్రము తెలుసుకోబోతే నాలెడ్జ్ ఎవరు పొరపాట్లే నాకు నువ్వు చెప్పావు, నేను ప్రసాద్కి చెప్పా, ఇదేం కొత్త కోటేశ్వరరావు చెప్పారు నాకేమో. గతంలో కూడా వీరి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదానం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా జ్ఞప్తిక చేస్తూ వారి కుమారులైనటువంటి కొండెపోయిన శివయ్య గారు, కొండెపోయిన సాంబశివరావు గారు, కొండెపోయిన వెంకటరావు గారు, కొండెపోయిన శ్రీనివాసరావు గారు, కొండెపోయిన విశ్వనాథం గారు, అలాగే పెదకోటేశ్వరరావు గారి కుమార్తెలు చింతకాయల భూలక్ష్మి గారు, శిరమ ఆదిలక్ష్మి గారు, కొమ్మరపోయిన వరలక్ష్మి గారు మరియు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా మనవడు మనవరాళ్ళు మరి పెద్ద సంతానం వీరందరూ కలిసి ఈరోజు వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ అందరికీ స్వీటు హార్ట్తో మంచి భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా కొండపోయిన పెదకోటేశ్వరరావు గారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మీ అందరి తరఫున ప్రార్థిస్తూ నాగమ్మ పేరు కూడా చెప్పు అంటే వాళ్ళ భార్య చెప్పు పేరు. నాగమ్మ. అలాగే కొండపోయిన పెదకోటేశ్వరరావు గారి ధర్మపత్ని కొండపోయిన నాగమ్మ గారు కూడా పరమపదించారు. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటూ ఈ రోజు మీ అందరికీ మంచి భోజనం. విద్యారంగంలో రాణించడం ద్వారానే ముస్లింలు సామాజిక సాధికారత గుర్తింపు స్వప్నాలు సాధ్యమైనంత వేగంగా సాకారం చేసుకోవచ్చన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. ముస్లిం సమాజంలో ఉన్న పేదరికం, వెసులుబాటు సహా అనేక సమస్యలకు విద్యతో సరైన పరిష్కారం అన్నారు. ఆ దిశగా అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వం నుంచి వారికి అందుతాయని తెలిపారాయన. ఆదివారం చిలకలూరిపేట జీనతిఏ మదర్సా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు తీసుకోలేని, ఎవరు నష్టం చేయలేని శాశ్వత అవకాశాలు అందించేది చదువు ఒక్కటే అన్నారు. అక్షరానికి విలువనిచ్చే ఏ సమాజంలో అయినా సామాజిక సమస్యలు వాటంతట అవే అంతర్ధానం కావాల్సిందన్నారు. అది గమనించే మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ముస్లింలకు వారి విద్యా ఉపాధి అవకాశాలు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. వారు కూడా తెలుగుదేశంతో ఆత్మీయ అనుబంధం పెంచుకున్నారన్నారు. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం ప్రాబల్యం, నియోజకవర్గాల్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం అందుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, వైకాపా లాంటి అరాచక శక్తిని తరిమి కొట్టాల్సిన చారిత్రక అవసరంతో ఎన్డీఏలో తెలుగుదేశం చేరడాన్ని ప్రత్యర్థులు ఎంతగా దుష్ప్రచారం చేయాలని చూసినా ముస్లిం మైనార్టీలంతా చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి చారిత్రక విజయాన్ని అందించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలు నిర్దయ శక్తులుగా ఉన్న 40 స్థానాల్లో ఏకంగా 38 తెలుగుదేశమే గెలుచుకుని వైకాపా తప్పుడు ప్రచారాలకు ముఖంపై కొట్టినట్టు సమాధానం చెప్పామన్నారు. ప్రతిపాటి గడిచిన 5 ఏళ్లుగా జగన్ ముస్లింలకు రద్దు చేసిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. స్కూల్ ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రహమాన్ గారు, మా మౌలానా గారి యొక్క కుమారులైనటువంటి జుబేర్ ఖాన్ గారు, మన ఖాలిద్ ఖాన్ గారు, ఎందుకంటే మాకు మంచి ఆత్మీయులు లష్కర్ ఖాన్ గారు, మౌలానా గారిని మనకు పెద్ద మంచి దైవవంతున్నటువంటి పెద్దలు చదువుపేటలో మౌలానా గారు మన మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా విదేశాల్లో ఆర్థిక సహకారాన్ని తీసుకొచ్చి చిలకలూరుపేటలో ఈ యొక్క మదర్సా, ఒక స్కూల్, ఈ యొక్క మంచి నేషనల్ హైవే పక్కన, రోడ్డు పక్కన ఒక మంచి స్థలాన్ని, మంచి భవనాన్ని నిర్మించి నేను వచ్చిన కొత్తలోనే దీనికి ఒక 25 లక్షలు 20 lakhs మనం ఆ రోజు ఇవ్వడానికి నిబంధనలు అనుకూలించకపోయినా సవరించి కూడా ఇప్పించాను నేను. నాకు అది గుర్తుంది. ఆ విధంగా 20 లక్షల రూపాయలు ఈ మదర్సా, ఈ జీనత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. దానికి వారిద్దరు జుబేర్ ఖాన్ గారు, ఖాలిద్ ఖాన్ గారు అప్పుడు
అప్పుడు 60 మంది ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో 20 మందే ఉన్నారు. తర్వాత 180కి ఈరోజు తల్లిదండ్రులు లేనటువంటి అర్ఫన్స్, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలందరినీ ముస్లిం మైనారిటీస్ ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.